ఈ వీడియోలో కొన్ని బూతులు ఉంటాయి. ఇంట్లో అయిన వాళ్ళు చోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, బయట అయిన వాళ్ళు ఫోన్ లౌడ్ స్పీకర్లు పెట్టుకొని వినేటోళ్ళుగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో హేమంత్, మీ చాలా హానెస్ట్గా ఉంటారని మీ రెజ్యూమ్ లో ఉంది. అందుకే నీ హానెస్ట్కి ఒక చిన్న టెస్ట్ పెడుతున్నా. నేను ఇప్పుడు అడగపోయే ప్రశ్నలకి నువ్వు చాలా హానెస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే సార్, నువ్వు ఈ కంపెనీ గురించి నా గురించి ఏమనుకుంటున్నావు? సార్, ఇదొక మొదల కంపెనీ అనుకుంటున్నా నేను. ఇంకా మీరు టీలో సంవత్సరాలు దీన్ని దున్నపోతులా తయారయ్యారు. రే ఏమవుతున్నావు? సార్ మీరే కదా సార్ హానెస్ట్ గా ఉన్నామన్నారు. నువ్వు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? సార్, టు బి హానెస్ట్, నాకు ఈ జాబ్ చేయడం 1% ఇష్టం లేదు. ఈ సొసైటీ పెట్టే ప్రెజర్ వల్ల నేను ఒక తొక్కలు ఇష్టంలోని డిగ్రీ ఒక చేసిన. ఇంకా డిగ్రీ చేసిన తర్వాత జాబ్ చేయకపోతే చుట్టాల ముందు మమ్మల్ని పరుగు పోద్ది. అందుకే దిక్కులేకి వచ్చా. వెరీ హానెస్ట్. ఇంకో క్వశ్చన్, వేర్ డూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? సార్ ఓపెన్ గా చెప్పాలంటే నేను ఏమైనా చిలక జ్యోతిష్యం చెప్తున్నానా? నాకు ఈ జాబే వస్తుందో తెలియదు. మీరు 5 years తర్వాత సంగతి తిరుగుతున్నారు. అయినా ఎందుకు సార్ ప్రతి ఒక్కరి తిరుగుతారు? అసలు ప్రజెంట్ ఎందుకు లేదంటే ఫ్యూచర్ గురించి ఎందుకు? పోనీ మీరు చెప్పండి, వేర్ డూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? నాకు తెలీదా? మరి ఎందుకు సార్ దిమాగ్ గదుల్లం చేస్తారు? వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మస్తుంది రూమ్ చల్లగా. వీడేంటి ఇలా అరుస్తున్నారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించి చెప్పడానికి ఏముంటది? మంచిగా 10ంటికి లెగుస్తా, లెగేసి ఒక టీ తాగుతా. తర్వాత నా జాన్ మా దోసా వస్తాడు. మేమిద్దరం కలిసి బలాదురిగా తిరిగి ఎంజాయ్ చేస్తాం. అడ్డం ఎవరు వస్తే ఇచ్చి పడిస్తాం. మీకు ఒక విషయం తెలుసా? మా ఏరియాలో పొరి అందరూ నాకే లిట్టింగ్ కొడతారు. వీడేంటి ఇంత తేడంగా ఉన్నాడు? వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్? టీవీ ఎర్రర్, కేబుల్ ఎర్రర్. రే నేను అడిగింది నువ్వు చెప్పేది ఏంద్రా? ఇది కాదా? కోడింగ్ లో ఎర్రర్ గురించి చెప్పు. రే అసలు కోడింగ్ అంటే ఏందో తెలుసారా నీకు? ఎందుకు తెలియదు సార్? నాటుకోడి, బాయిలర్ కోడి. బాయిలర్ కోడా? నీ ముఖం చూసినప్పుడే అనుకున్నాను రా నీ కోడి మాకు ఏమీ తెలియదని. ఎందుకు సార్? నాకేం తక్కువ? ఏం తక్కువ ఏంద్రా? ఇక్కడ సర్టిఫికేట్స్ అని దొంగ సర్టిఫికేట్స్. ఇక్కడ నీ స్కిల్ గురించి రారా అంటే ఏం రాసినారా? రైడింగ్ స్టైలిష్ బైక్, ఫ్లర్టింగ్ విత్ గర్ల్స్, డ్రింకింగ్ ఫుల్ బాటిల్. ఎందుకు రా? ఏం చేసుకోవాలి? ఏమైంది సార్? జాబ్ ఇయ్యారా? ఇయ్యన్ దొబ్బై. నువ్వు దమ్ముంటే బయటకు కనిపిరా నాకు. పోరా. దీనమ్మ ఇంత లేనుంటరా? ఇంకీరోజు అయినట్టే నా ఇంటర్వ్యూ. A few moments later. బ్రో లోపల ఏం చేస్తారు బ్రో? ఇంటర్వ్యూ చేస్తలేకపోతే ఏం చేస్తారు? వచ్చి 2 గంటలు అవుతుంది. ఇంకొక అడుగురం ముందుకెళ్ళే. నన్ను అడగదు బ్రో, నేను నిన్న రాత్రి నుంచి కన్నా. 2 hours later. భయ్యా కొంచెం సాంబారేవా? ఒకరికొకసారి ఇస్తావా? సరే. లేదు నేనేం ఇంటర్వ్యూకి రాలే. నేను లైన్ నుంచి వచ్చిన. కాంపిటీషన్ అవుతుంది రా, కాంపిటీషన్. ఎవరికి సేపు నుంచి వాళ్ళకి ప్రైజ్ వస్తా ఇక్కడ. ఈ ఎండ కూడా నా కోసం వచ్చినట్టుంది. రోజు మబ్బుగా ఉండేది, ఇప్పుడేమో ఇంత ఎండ కొడుతుంది. నా అండర్వేర్ లోపలేమో బాగా ఫైటింగ్ అవుతుంది. The next day. హలో భయ్యా, బుక్ చేసుకుంటావా? వద్దా? ఓకే. నా ఫోటో ఏంది పేపర్లు వేసారు? ఈ కుర్రాడు నిన్నటి నుంచి కనిపించలేదు, దగ్గర కనిపిస్తే చెప్పండి. వాళ్ళ అమ్మ నిన్నేం తప్పిపోలేదు, ఇంటర్వ్యూకి వచ్చిన. 1 eternity later. అమ్మయ్య ఫైనల్ లోపలికి వెళ్తున్నా. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, అందరు వెళ్ళిపోండి. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. హలో గైస్, ఈ రోజు నా ఇంటర్వ్యూ ఉంది, అందుకే వచ్చాను. ఎవరితో అది? చూడండి, ఇతనే నాకు ఇంటర్వ్యూ తీసుకునేది. సార్ హాయ్ చెప్పండి. హలో, ఇతను ఏం క్వశ్చన్ జరుగుతారో చెప్పండి. అమ్మా చాలా అమ్మా, దావచ్చు ఇంటర్వ్యూ కూర్చో. నా ఫ్యాన్స్ కూడా నా ఇంటర్వ్యూ చూస్తారు. అంటే నీ తెలుగు చూసి పాప నీ ఫ్యాన్స్ దసుకుంటారేమో. ఆపై ఓకే బాయ్ ఫ్రెండ్స్. నీ పేరేంటి? షైనింగ్ క్వీన్ స్నేహ. నాకు ఇన్స్టాలో 1.3 million ఫాలోవర్స్ ఉన్నారు. మరి అంత ఫాలోవర్స్ పెట్టుకుని మా ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? అంటే సార్ కొంతమంది వేస్ట్ ఫాలోవర్స్ వల్ల నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయిపోయింది. మంచి పని. అందుకే ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం ఇటు వచ్చిన. సరే, నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయితే ఈ కంపెనీని ఎలా పైకి తీసుకొస్తావు? ఏముంది సార్, రోజు ఆఫీస్కి వచ్చి అందరితో పాటు రీల్స్ చేస్తా. అప్పుడు నాతో పాటు కంపెనీ కూడా గ్రోత్ వస్తుంది. దీని పనిలో పెట్టుకుంటే కంపెనీ మొత్తం రీల్స్ బాగా తెపోతుంది. ఓకే, టెల్ మీ అబౌట్ పైథాన్. సార్, పైథాన్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ బీయింగ్ సార్. అదొకసారి ముందుకు వస్తే గుద్ద తడిసిపోద్ది. దట్స్ వై హీట్ లివ్స్ ఆన్ ఆఫ్రికా. కానీ దాని గురించి ఎందుకు సార్ మీకు ఇప్పుడు? ఇలాంటి తగ్గుతారేంద్ర బాబు నాకు ఇప్పుడు. పోనీ జావ అంటే ఏందో తెలుసా? రాగి జావానా సార్? నీ అసలు ఇల్లు నుంచి చెప్పు నువ్వు. సార్ చాట్ జీపీటీ, నువ్వు కరోనా బ్యాచా? సార్ నీకు ఎట్లా తెలుసు సార్? చూస్తే అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళకి ఇక్కడ జాబ్ ఇయ్యారు. సార్ ప్లీజ్ సార్, జాబ్ తెచ్చుకొని ఇంటికి వెళ్తే మన అంటే రాద్యంతారు సార్. సార్ ఇస్తా జాబు. నిజంగానా సార్? రేపు పొద్దునే వచ్చి బతుకు క్లీన్ చేయి సార్. హలో, మే కమిన్ సార్? ఎస్. రే నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. పోయి నువ్వు ఇక్కడికి వచ్చినావా? నేను కళ్ళలో కూడా అనుకోలేదు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటావని. భలే దొరికిను. ఇప్పుడు విని హెల్లాడుకుంటా చూడు. రే హేమంత్ సార్, కాల్ మీ సార్. నేనేమి ఇంటికి నీ ఫ్రెండ్ అని కాదు, నీకు జాబ్ ఇచ్చిట్టోని. సో సార్ అని పిలిస్తే మంచిది. ఓకే సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. మార్క్స్ చూస్తే నీకు జాబ్ ఇవ్వడం కుదరదు. ఎందుకు? నీ మార్క్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ పైగా నీ ముఖం చూస్తేనే నీ ఫ్రెండ్స్ ని చాలాసార్లు మోసం చేసినట్టు నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక ఈ కంపెనీని మోసం చేయవని గ్యారంటీ ఏంటి? నీ అయ్యా పాతకాన్ని బయటకి తీస్తున్నావు కదరా. అంటే సార్, ఆ టైంలో నాకు హేమంత్ అని ఒక చెత్త నా కొరకు ఫ్రెండ్ గా ఉండు.
వాడు మాత్రం బాగుపడి నన్ను మాత్రం సంఖ నాకు ఇచ్చిండు. నువ్వెంతనే చెప్పు, నీకు జాబ్ మాత్రం ఇవ్వను. నాకు జాబ్ ఇవ్వ నువ్వు, నాకు జాబ్ ఇవ్వ నువ్వు. సరేదా, ఇందాక ఆఫీస్ కూర్చుని ఒక అమ్మాయితో పిల్లగా ఉంటే వీడియో తీసిన, ఆ వీడియో తీసుకెళ్ళి నీ పిల్లని చూపిస్తా. అప్పుడు ఎందుకే చూస్తావు జాబ్? రే వద్దురా, జాబ్ ఇస్తుందా? నువ్వు నీ లాస్ట్ జాబ్ ఎందుకు తీసినావు? వదిలేదు సార్, వాళ్ళే తీసేయండి. వాళ్ళే తీసేసారు. ఎందుకు సార్? మేనేజర్ మాతో చోది గారు 5 మంది చేసే పని ఒక్కడికి ఇస్తాడు. వాడు చెప్పే ప్రాజెక్ట్ ఏమో బాబుల్ రేంజ్ ఉంటుంది, మరి ఇచ్చే టైం మాత్రం వీకెండ్ సినిమా ఉంటుంది. టైం కి ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేయాలి, లెక్కతలే తీసుకెళ్లి ట్రైనేజ్ లో పెట్టాలనిపిస్తుంది. కొన్ని హైక్ ఇస్తారంటే ఇస్తారు, సైలెంట్ లో కాదు పల్లా. అందుకే సరైన టైం చేసి వాడు కంప్యూటర్ హ్యాక్ చేసి కంపెనీ మొత్తం బ్యాన్ ఎలా చేసిన. ఇప్పుడు నేను కూడా మేము మేనేజర్ లాగా చేసిన అనుకో, నువ్వు కూడా నా కంప్యూటర్ హ్యాక్ చేస్తావా? చచ్చా, అలా ఎందుకు చేస్తావు సార్? అంతకు మించి